రక్షణ విషయంలో నీ చిత్తం నెరవేరడానికి వీల్లేదు, దేవుని చిత్తమే నెరవేరాలి. ఒక ఆశీర్వాదాలు మాత్రమే నీ ఇష్టం వచ్చినట్టు దేవుడు నీకు చేసి పెడతాడు. గుర్తుపెట్టుకో, నువ్వు పెళ్లి కావాలంటే పెళ్లి చేసి పెడతాడు, పిల్లలు కావాలంటే పిల్లల్ని ఇస్తాడు, ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాడు. కానీ రక్షణ విషయంలో ప్రభువా నేను ఇట్లా అనుకుంటున్నాను, నువ్వు అట్లా చెయ్యంటే కుదరదు. దానికి ఒక రూల్ పాస్ అయిపోయింది. నువ్వు మారాలి, రక్షణ బాప్తిస్మం పొందాలి, ఈ రాజ్య విందులో చేయి పెట్టాలి. అప్పుడు నువ్వు చనిపోయినా పరలోకం వెళ్తావు. ఒకవేళ నువ్వు బ్రతికుండగా యేసుక్రీస్తు వస్తే నేను చెప్తానే, మహిమ మేఘాలు మన పాదముల కిందకు వస్తాయి, అలా పైకి లేపుతాయి. మనకు తెలియకుండానే తన్మయత్వంతో పరలోకం వెళ్ళిపోతాం. అంటే మధ్యాకాశంలో కలుసుకుంటాం. అక్కడ నుండి ప్రభు తన వెంట పెట్టుకుని పరలోకం తీసుకుని వెళ్తాడు. ఎవరినో తెలుసా? ఈ విందులో పాల్గొన్న వాళ్ళనే. ఎవరంటే వాళ్ళని తీసుకుని వెళ్ళడం. అప్పుడు నువ్వు ఏడుస్తావు, ప్రభువా నేను కూడా వారం వారం ప్రార్థనకు వచ్చా, ప్రభువా నేను నీ కోసం కానుకలిచ్చా, ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిజమే కుమారుడా, నేనంటే నీకు ఇష్టమే, నువ్వంటే నాకు ఇష్టమే. కానీ నా వడంబడికను నువ్వు అనుసరించలా, ఈ రాజ్య విందులో నువ్వు పాల్గొనలా, ఈ రాజభోజనం నువ్వు చేయలా. కాబట్టి ఇప్పుడు నేను నిన్నేం చేయలేను, వదిలేశాను అంతే. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో జూన్ 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో జూన్ 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. నర్సరావుపేటలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. మార్కాపురంలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ ఎదురుగా, రాయవరం, మార్కాపురం. గుంటూరులో జూన్ నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బరాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూన్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జూన్ నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. డోన్లో జూన్ నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. మాచెర్లలో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. పాలకొల్లులో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో జూన్ 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో జూన్ నెల 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. అనంతపురంలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. రాజమండ్రిలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును.
స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చిపేట, రాజమండ్రి. హైదరాబాద్లో జూన్ నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్, సంధ్యా హాస్పిటల్ ఎదురుగా, ఐడిపిఎల్ కాలనీ, జగద్గిరి గుట్ట రోడ్, బాల్నగర్, హైదరాబాద్. గుంతకల్లులో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. నా పేరు ఇస్రాయేల్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుండి వచ్చాము. మీకు జరిగిన మేలేంటి? అప్పులు ఉండి చాలా బాధపడాము. ఎంత అప్పు ఉండేది మీకు? 6 లక్షల అప్పులు ఉన్నాము. ఆ. నా బిడ్డ ఉమ్. అప్పుడు నాకు పోయిన నెలలో 3 నెలల్లో ఇక్కడ మిర్యాలగూడకు వచ్చాము. 3 నెలలు మిరియాలు కూడా వచ్చారు. మిర్యాలగూడ వచ్చాము. ఆ. అప్పులను తీర్చా నా టీవీ కందరానికి ఇచ్చుకున్నాను అనుకున్నాము మేము. ఆ. నా అప్పులను, నా బిడ్డ అప్పులను తీర్చుకుంది. ఆ. ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటాని వచ్చాను. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి? 7 నెలల నుండి 8 నెలల నుండి వస్తున్నాము. చప్పటకూడదాం గట్టిగా. చూడండి, ఈయన పేరు ఇస్రాయేల్ గారు. ఈ ప్రక్కనున్న ఆమె ఈయన కూతురు, బిడ్డ నా బిడ్డ కుమార్తె. వీళ్ళకి 6 లక్షల అప్పు ఉంది. ఈ అప్పు చాలా కాలం నుంచి వెంటాడుతుంది వీళ్ళని. ఎన్ని సంవత్సరాల నుంచి వెంటాడుతుంది? 15 సంవత్సరాల నుండి. 15 సంవత్సరాల నుండి అప్పులు తీరటం లేదు. అప్పుడు ఇస్రాయేల్ గారు విశ్వాసంతో, మీరు హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్లో ఉంటారు. వీరు మిర్యాలగూడెంలో జరుగుతున్న ప్రార్థనకు వచ్చారు. మిర్యాలగూడెంలో ప్రార్థనకు వచ్చి, ప్రభువా నా బిడ్డకున్న అప్పులు తీరిపోతే నేను మీకు కానుక అర్పించుకొని టీవీలో వాక్యం చెప్పిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకున్నారు. సుమారు 7-8 నెలలుగా వీరు వస్తూ ఉన్నారు. చూడండి ఎంత విశ్వాసమో. హైదరాబాద్ నుండి విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. వీళ్ళ అప్పులన్నీ తీరిపోయాయి. తన కుమార్తెను పెట్టుకొని, మనవరాలను పెట్టుకొని చాలా సంతోషంగా సాక్ష్యం ఇచ్చి ఆ కుటుంబం ద్వారా ప్రపంచానికి సువార్తను అందించడానికి టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ గారి కుటుంబాన్ని దేవుడు తరతరముల దీవెనలతో నింపును గాక.